బీచ్, సముద్రపు ఒడ్డు. మనకు లైఫ్‌లో ఎన్ని స్ట్రెయిన్స్ ఉన్నా కూడా ఒక్కసారి బీచ్‌కెళ్తే అదో మైమరిపించే రిలాక్సేషన్. కొన్ని బీచెస్‌లో అలాంటి ఫీలింగే ఉంటుందని ఏం చెప్పలేము. బట్ కొన్ని బీచెస్ మనకు చాలా కనెక్ట్ అవుతాయి. అందులో ఈ యొక్క గంగవరపు బీచ్ నా ఒపీనియన్. వైజాగ్ సిటీ సెంటర్ నుంచి 15-20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే గంగవరపు బీచ్ రీచ్ అవ్వచ్చు. గంగవరపు బీచ్ వెళ్లే ముందు గంగవరపు పోర్ట్ హౌస్ వస్తుంది. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ హాఫ్ రోడ్ చేసిన తర్వాత మీరు ఇలాంటి స్ట్రైకింగ్ ఫీచర్స్ ఉన్న బీచ్ కి రీచ్ అవుతారు. చూస్తున్నారు కదా ఈ రోడ్ ఎలా ఉందో. కంప్లీట్ గా ఆఫ్ రోడ్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ సంథింగ్ అరౌండ్ ఒక 4 కిలోమీటర్స్ ఒకటే స్ట్రైట్ రోడ్. బట్ బిఫోర్ డే మాకు వర్షం పడడం వల్ల కంప్లీట్ గా అన్ఈవెన్ సర్ఫేస్ రోడ్, చుట్టూ చెట్లు ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని చెట్లు విరిగి పడి ఉండడం చూస్తుంటే మేము రాంగ్ రూట్ లోకి వచ్చామా, రాంగ్ టర్న్ తీసుకున్నామా, వెనక్కి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఎనీవేస్ మా ముందు వెనకాల ఎవరు రారు చేయరు, ఏదో అలా ట్రై చేస్తూ వెళ్ళాం. తీరా ఈ టర్నింగ్ దాటాక సమ్ డిఫికల్ట్ రోడ్స్ లీడ్స్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్ అన్న స్టేట్మెంట్ 100% ట్రూత్ అని మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ఓ బ్రిడ్జ్ వేశారు అటు నుంచి ఇటు పాస్ అవ్వడానికి. కింద చూస్తే డార్క్ వాటర్, నథింగ్ బట్ కెమికల్ వేస్ట్. ఆ వేస్ట్ ని తీసుకెళ్లి తీరిగ్గా సముద్రంలో కలిపేస్తున్నాడు. ఎందుకంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. అందుకే ఈ బీచ్ కి ఎక్కువ విజిబిలిటీ కూడా లేకపోవడానికి ఇది ఒక కారణం అని నాకు అనిపిస్తుంది. తీరా ఇలా మెట్లు ఎక్కుతుంటే ఏదో సినిమాలో చూసిన వైబ్, ఆ పెయింటింగ్ అదంతా చూస్తే ఒక మంచి ఫీల్. ఇలా పైకి వెళ్తున్న కొద్దీ హైట్ ఎక్కువ అవుతా ఉంటుంది. ఇలా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అదొక బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ అని అర్థమవుతుంది. చూస్తుంటే మేబీ శివాలయం లేకపోతే ఆంజనేయ స్వామి అని అనిపించింది. ఎవరైతే మెయింటెనెన్స్ చేయట్లేదు అక్కడ టెంపుల్ కి కూడా ఎవరు రావడం లేదు. అండ్ రెండు హిల్స్ యాడెడ్ అ డిఫరెంట్ వైబ్. ఇంకాస్త అలా ముందుకు వెళ్తా ఉంటే మనం ఎడ్జ్ ఆఫ్ ది హిల్ కి రీచ్ అవుతాం. అక్కడ కింద చూడండి, అదే యాక్చువల్ గా మనం వచ్చిన బ్రిడ్జ్. ఇటు నుంచి కొంచెం ఆ ఎడ్జ్ ఆఫ్ ది హిల్ కి వెళ్తా ఉంటే ఇంకా డైరెక్ట్ కింద సముద్రం కనిపిస్తుంది. ఇది మార్నింగ్ అరౌండ్ 6-6:30 మధ్యన టైం. చూస్తున్నారు కదా అప్పటికే సన్ రైజ్ వచ్చేసింది. బట్ సన్ ఇస్ వెరీ స్మాల్. తీరా టైం ఎక్కువ అయ్యే కొద్దీ ఆ సన్ రైజ్ అనేది ఇంకా ఈ చుట్టూ ఈ ప్రదేశం అసలు కంప్లీట్ గా ఈ వ్యూ పాయింట్ అనేది, ఈ బీచ్ అనేది వర్ణనాతీతం. చూస్తున్నారు కదా ఆ ఎడ్జ్ ఆఫ్ ది హిల్ కి వెళ్తా ఉంటే మనకు చల్లటి గాలి వస్తుంది. స్లోగా ఈ బీచ్ వేవింగ్ అనేది సౌండ్స్ అలా వస్తా ఉంటాయి. అసలు మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి బీచ్ ఉందని నాకు ఇంతవరకు తెలీదు. నేను ఎన్నో బీచెస్ చూసాను, వెళ్ళాను. బట్ ఇలాంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ మాత్రం ఈ బీచ్ దగ్గర అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ అలలు, ఆ క్లైమేట్ కండిషన్. వైపు నుంచి చూస్తుంటే ఆ హిల్స్ ప్లస్ ఆ వేవీనెస్ మనకు ఆస్ట్రేలియాలోని 12 అపోస్టల్స్ లాంటి ఫీల్ కొంచెం అలా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ అది డిఫరెంట్. బట్ ఇక్కడ నుంచి అక్కడ చూస్తుంటే మాత్రం కంపల్సరీ మనల్ని మర్చిపోయే ఆలస్యం. ఎలాగో మన తెలుగు స్టేట్స్ లో వైజాగ్ చాలా లవ్లీ డెస్టినేటెడ్ ప్లేస్. సో కంపల్సరీ మీరు మిస్ అవ్వకుండా ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. అండ్ ఇదే బీచ్ వర్షం పడినప్పుడు ఇంకో అద్భుతంగా ఉంటుంది. మనసంతా నువ్వే మూవీలో క్లైమాక్స్ సీన్ లో ఇక్కడే షూటింగ్ చేశారు. కావాలంటే మీరు అది చూడండి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్యాసినేటింగ్ సీనిక్ బీచ్ అని నా ఒపీనియన్. అండ్ ఇలాంటి బీచెస్ ఇంకా ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి పంపండి. అంటిల్ దెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ మైండ్.